ముద్దాయిలు కందా శ్రీకాంత్, తండ్రి రాములు, వయస్సు 28 సంవత్సరాలు, కులం రజక, కొత్తపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. ఫిర్యాది ఉన్నత ఎల్లమ్మ, భర్త వెంకట్రావు, వయస్సు 48 సంవత్సరాలు, కులం రజక, నాదెండ్ల గ్రామం మరియు మండలం, పల్నాడు జిల్లా. మృతురాలు కందారపు త్రివేణి, భర్త శ్రీకాంత్, వయస్సు 25 సంవత్సరాలు, కులం రజక, కొత్తపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. ముద్దాయి నేర చరిత్ర. మృతురాలితో నిందితుడికి సుమారు 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగినట్లు, నిందితుడు నరసరావుపేట టౌన్లో గల లేఖ నర్సింగ్ హోమ్ నందు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయుచున్నట్లు, నిందితుడు 2 రోజులకు ఒకసారి ఇంటికి వెళుతున్నట్లు, సదరు విషయంపై మృతురాలు నిందితుడిని అడగగా అందుకు నిందితుడు మృతురాలితో గొడవ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టి మృతురాలిని, ఆమె కొడుకును చంపి నిందితుడు 2వ పెళ్లి చేసుకుంటాను అని తిడుతున్నాడని, సదరు విషయం మృతురాలు ఫిర్యాదుకి చెప్పినట్లు, సదరు విషయం ఫిర్యాదు తన పెద్దలతో మాట్లాడగా వారు నిందితుడితో మాట్లాడి తన ప్రవర్తనను మార్చుకోమని చెప్పినట్లు, అయినా కానీ నిందితుడు తన ప్రవర్తనను మార్చుకోకుండా మృతురాలిని ఇబ్బంది పెట్టుచున్నట్లు. ఇది ఇలా ఉండగా 5వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో మృతురాలి కొడుకుకు ఆరోగ్యం బాగోలేదని, తన కొడుకును హాస్పిటల్లో చూపించుటకు మృతురాలు, నిందితుడు వారి కొడుకును తీసుకుని నరసరావుపేట వచ్చి వారిని నిందితుడి మేనమామ అయిన మక్కన శివయ్య గారి ఇంట్లో మృతురాలు మరియు ఆమె కొడుకును ఉంచినట్లు, కొత్తపల్లి నుండి నరసరావుపేట తీసుకుని వచ్చేటప్పుడు మృతురాలితో నిందితుడు గొడవపడి ఈరోజు ఎలాగైనా మృతురాలిని, ఆమె కొడుకును చంపేస్తానని బెదిరించినట్లు, 5వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో నిందితుడు మృతురాలిని, ఆమె కొడుకును నరసరావుపేట నుండి ఎక్కించుకొని కొత్తపల్లి గ్రామం తీసుకుని వెళుతూ ఉండగా రావిపాడు దాటిన తరువాత పాలపాడు పెద్ద కాలువ దగ్గరకు వచ్చి నల్లగార్లపాడు పోవు రోడ్డు కాలువ కట్టపై మోటార్ సైకిల్ను ఆపి నిందితుడు మృతురాలితో గొడవ పడుతున్నట్లు, ఆ సమయంలో అటుగా వస్తున్న వారు నిందితుడిని ఎందుకు గొడవ పడుతున్నారని అడిగినట్లు, ఇద్దరు భార్యాభర్తలము అని చెప్పినట్లు, ఆ సమయంలో మృతురాలితో నిందితుడు గొడవపడి మృతురాలిని, ఆమె కొడుకును చంపాలనే ఉద్దేశంతో పాలపాడు పెద్ద కాలంలో త్రోసి వేసినట్లు, మృతురాలు నీళ్లలో ఊపిరాడక చనిపోయినట్లు, మృతురాలి కొడుకు ఆచూకీ తెలియనట్లు ఫిర్యాదు ఇచ్చిన రిపోర్టు. ముద్దాయిని అరెస్టు చేయుట. 13వ తేదీన ఉదయం 6 గంటలకు నిందితుడు రొంపిచెర్ల మండలం కొత్తపల్లి VRO గారు అయిన తలారి కిరణ్ బాబు వద్ద తాను చేసిన నేరం ఒప్పుకొని అతనిని నరసరావుపేట రూరల్ CA గారి వద్దకు హాజరుపరచమని కోరగా అందులకు గాను VRO గారు అతనిని వద్ద స్టేట్మెంట్ వ్రాసుకొని అతన్ని తీసుకుని వచ్చి అప్పగించినాడు. 13వ తేదీన ఉదయం 11 గంటలకు నరసరావుపేట రూరల్ సర్కిల్ ఆఫీసు వద్ద ముద్దాయిని అరెస్టు చేయడం జరిగినది. అదే వెరిఫై చేస్తున్నాం అంటే మన వెరిఫికేషన్ లేకుండా ఒక అకారణంగా ఒక మర్డర్ కేసులో పెట్టకూడదు. ఎందుకంటే వీడి ప్రోత్సాహం ఎక్కువ కనబడుతూ ఉంది. ఆ అమ్మాయి విషయంలో కూడా, ఆ అమ్మాయిని దగ్గర తీసే విషయంలో కూడా ఇతని ప్రోత్సాహమే ఎక్కువ ఉంది. అయితే అందుకే పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంది, ఇతని పాత్ర ఎంతవరకు ఉంది, ఇందులో అసలు ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందా లేదా అది వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయి మీద యాక్షన్కి వెళ్తాం అవసరమైతే. పెళ్లిగా ముందే ఉందని చెప్తున్నారు. అదే ఆ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము, వాటిని రీవెరిఫై చేస్తే కానీ మళ్ళీ రాదు ఎప్పటి నుంచి ఉంది అనేది. అందరికి నమస్కారం. ఈ పాలపాడు రోడ్లో ఉన్నటువంటి కాలువ దగ్గర రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, ఈ అనుకున్నటువంటి వ్యక్తి తన భార్యని, ఒక చిన్న బేబీ 7 months బేబీని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నాడు రోజు. అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ రూపంలో అయితే ఏమి ఇవ్వలేదు మాకు. క్షణంగా ఆ రోజు పద టౌన్కి వెళ్ళొద్దామని చెప్పి టౌన్కి తీసుకొచ్చి అన్ని పచారీ వస్తువులు అన్ని ఇప్పించేసి అమ్మాయికి కావాల్సిన కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర
ఈ అమ్మాయిని అడుగు తొలగించుకోవాలనే ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి మామూలుగా లెఫ్ట్ లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలో వేసేసాడు. అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు, ట్రై చేస్తా ఉన్నాం. బట్ ఆ అమ్మాయి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో చాలా ఫాస్ట్ గా ఉంది కాలువ, అందువల్ల 3 కిలోమీటర్స్ దూరంలో ఆమె శవం దొరికింది. అయితే విషయం ఏంటంటే ఇతను ఎందుకు చేశాడు అని మేము డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే మా సిఏ గారు బిల్లు వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అనే చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం కానీ ఇతను కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ, ఆ సంభాషణలు కానీ, ఆడియో రికార్డులు కానీ, వీడియో రికార్డులు కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్ గా వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశంతో వీడు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్ గా ఈ అమ్మాయికి కూడా తెలిసింది ఆ అమ్మాయితో మాట్లాడేది ఏదంతా. ఫ్రీక్వెంట్ గా ఇంటికి రావడంతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇతనితో గొడవ పడతా ఉంది. సో ఇతను దుర్మార్గంగా ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది. దీని మీద ఇతను మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని నా సిఏ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఆల్రెడీ. పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పూర్తిగా కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసి ఈ అమ్మాయి ఎవరితోటైతే అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాడో ఇతను ఆ అమ్మాయితో ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ కానీ, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ అన్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి సంబంధం కూడా ఏమైనా ఉందా, ఆ అమ్మాయి ఇటు కలిసి చేయాలనుకున్నారా లేకపోతే ఇతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద కూడా వివరం తెలుసుకునేందుకు మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకోమని చెప్తా ఉన్నాను. ఏదేమైనా దీన్ని చాలా డీటెయిల్ గా వెరిఫై చేసి ఒక మర్డర్ కేసుని, ఒక అనామత్తుగా పోయే కేసుని, ఉన్నటువంటి వ్యవహారాన్ని బయటికి తీసిన అటువంటి మా సిఐఎస్ఐ బృందాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం కూడా ప్రపోజ్